ఛార్జింగ్స్ పరంగా అయితే ఇంకా ప్రతిసారి ఫేక్ పబ్లిషింగ్ రెడ్మీ నోట్ 12 సిరీస్ దగ్గర నుండి చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్లో అనవసరమైన నోటిఫికేషన్స్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, మీకు అందరికీ తెలుసు ఫోన్స్ అన్ని కూడా నేను నా సొంతంగా పర్చేస్ చేసి రివ్యూస్ చేస్తున్నా. అండ్ నా ఫైనల్ వెర్డిక్ట్ కూడా ఒకటే ఉంటుంది, 30,000 రూపాయల ప్రైస్ పాయింట్లో వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ కాదు, 25,000 కంటే లోపల వస్తే వాల్యూ ఫర్ మనీ అని. పోకో F6 అయినా ఆర్ఎల్స్ రియల్మీ GT60 అయినా ఈ రెండు ఫోన్లు ఇప్పుడు నా దగ్గర ఉండిపోయినాయి. ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే నేను ఖచ్చితంగా మీకే అలాగో అమ్ముతాను రివ్యూ చేసిన తర్వాత. 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పోకో F6 రియల్మీ GT60 కూడా 25,000కి అమ్ముతున్నాను. ఇన్స్టాగ్రామ్ లో తరుణ్ తెలుగు టెక్ అని చెప్పి నా ఐడి ఉంటుంది, ఒకసారి నాకు మెసేజ్ చేస్తే ఈ ఫోన్ మీ అడ్రస్ తీసుకొని నేను కొరియర్ చేసేస్తాను, నాకు మెసేజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం పోకో F6 కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇది 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఇప్పుడు లాంచ్ చేశారు, 27,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఇప్పుడు సేల్కి వస్తుంది. వర్తా కాదనే దాని గురించి మాట్లాడతా. మెయిన్ థింగ్ ఫస్ట్ ఈ ఫోన్ లో నాకు ఇంట్రో అని చెప్పాలి అనిపించింది ఏంటంటే, పోకో ఓన్లీ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇది కాకుండా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఒక ఫోన్ పర్చేస్ చేయాలని కూడా చాలా ఉన్నాయి. అది డిస్ప్లే అయినా, కెమెరా అయినా, బ్యాటరీ అయినా, ఈవెన్ బిల్డ్ క్వాలిటీ అయినా కానీ అదర్ సెగ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద ఫోకస్ చేస్తేనే 30,000 రూపాయలు వీళ్ళు ప్రైస్ పెట్టిన దానికి జస్టిస్ చేసిద్దే తప్ప ఓన్లీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది. ఈ మాట ఎందుకంటున్నాను వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్ ఇవ్వాలి. ఇందులో అన్ని వస్తున్నాయి, కేస్ వస్తుంది, 120W చార్జర్, కేబుల్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ తో సహా మొత్తం బాక్స్ కంటెంట్స్ మొత్తం వస్తాయి. నెక్స్ట్ డిజైన్ అండ్ లుక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. చాలా మినిమలిస్టిక్ గా ఉంది డిజైన్, ఎక్కడ హడావుడి చేసినట్లు అనిపించలేదు అండ్ కొత్తగా స్పెషల్ గా ఉన్నట్లు కూడా ఏమనిపించలేదు. సాదా సీదాగా ఉంది డిజైన్. బ్యాక్ సైడ్ కూడా మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. మొత్తం ప్లాస్టిక్ బాడీనే, ఎక్కడ మెటల్ కైండ్ ఆఫ్ ఫీల్ కానీ గ్లాస్ కైండ్ ఆఫ్ ఫీల్ కానీ రాదు. సైడ్స్ మొత్తం కూడా పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. కాకపోతే మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. మీరు ఎలా యూస్ చేసినా కానీ చూడడానికి బాగానే ఉంటుంది. సో డిజైన్ పరంగా నాకు పర్లేదు, నచ్చిందనే చెప్పాలి. కేస్ వేసిన తర్వాత లుక్స్ మాత్రం ఆల్మోస్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కడ మీకు ఫోన్ డిజైన్ కానీ ఈ ఫోన్ పర్టికులర్ మోడల్ అని కానీ ఏం అర్థం కాదు. బట్ కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీరు లాంగ్ టర్మ్ లో కేస్ యూస్ చేసుకోవాలనుకున్న ప్రాబ్లం లేదు. కంఫర్ట్ అండ్ వెయిట్ గురించి మాట్లాడితే చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది అండ్ బాక్సీ ఫినిష్ తో వస్తుంది. గ్రిప్ వైస్ కూడా బాగానే ఉంది. గేమ్స్ ఆడుకునేటప్పుడు కూడా ఫార్మ్ ఫ్యాక్టర్ బాగుంది, కంఫర్టబుల్ గానే క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. సేమ్ ఆర్కిటెక్చర్ 8 Gen 3 లో కూడా ఉంటుంది. అందుకని చెప్పని సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. 1.5 మిలియన్ యాటిట్యూడ్ అని చెప్పని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఎక్కడ అడ్వర్టైజ్ చేసినా. నాకు మాత్రం 13,70,000 వరకు వచ్చింది. 1.3 మిలియన్ వరకు యాటిట్యూడ్ స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాటిల్ చేసినప్పుడు 83% దగ్గర మాత్రమే ఇంకా థ్రాటిల్ అయిపోయింది. CPU థ్రాటిలింగ్ చేసినప్పుడు అండ్ యాటిట్యూడ్ రన్ చేసినప్పుడు విపరీతమైన హీటింగ్ నేను అబ్జర్వ్ చేశాను. గేమింగ్ లో కాదు, మళ్ళీ ఓన్లీ యాటిట్యూడ్ స్కోర్స్ అండ్ CPU థ్రాటిల్ చేసినప్పుడు మాత్రం విపరీతమైన హీటింగ్. ఇవి కాకుండా గేమ్స్ ఆడి చూసాను, BGMI గేమ్ ఆడా అండ్ ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడాను. ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. గేమ్స్ మాత్రం ఎక్కడ థ్రాటిల్ అవ్వట్లే, ఎక్కడ లాగ్స్ అవ్వట్లే. 90 FPS ఆప్షన్ లేదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ కాకుండా 90 FPS సపోర్ట్ కూడా ఈ ప్రాసెసర్ ఉంది. బట్ ఎందుకు తీసుకురావడం నాకు అర్థం కాల. మేబీ ఫ్యూచర్ లో ఒక అప్డేట్ ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా నేను 8S Gen 3 లెవెల్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. నేను రియల్మీ GT60 లో కూడా నాకు సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇదేం పెద్ద స్పెషల్ అన్నట్టు నాకు అనిపించలేదు. ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్ చెప్పుకోవాలనుకుంటే పోకో X6 Pro లోనే దీనికంటే బెటర్ గేమింగ్ నాకు ఫీల్ అనిపించింది. అందులో 90 FPS సపోర్ట్ ఉండిద్ది మీరు గేమ్స్ ఆడుకునేటప్పుడు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు హీటింగ్ మీరు ఆల్మోస్ట్ 1 అవర్ ఆడేంత వరకు కూడా వామ్ ఫీల్ ఉంటుంది, కానీ అక్కడ హీట్ అవ్వట్ల. అక్కడ ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పి అనేది ఒకటి యూస్ చేశారు వీళ్ళు. అక్కడ మార్కులు పడ్డాయని చెప్పాలి. నిజంగానే ఆ ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ అనేది మంచిగా పనిచేస్తున్నట్టు అనిపించింది. 1 అవర్ తర్వాత నుంచి కూడా కొంచెం మీకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. సో పర్ఫార్మెన్స్ పరంగా నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, పోకో X6 Pro రేంజ్ లో ఉందే కానీ ఫ్లాగ్షిప్ లెవెల్లో 8S Gen 3 లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయమాకండి. నెక్స్ట్ ఇది ర్యామ్ అండ్ రోమ్ LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఏదైనా కానీ ఒక గంట లోపల మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, కానీ ఓవర్ నైట్ మీరు ఏదైనా యాప్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ పాజ్ లో పెట్టుకొని సేమ్ రెజ్యూమ్ చేసుకోవాలి, రీసెంట్స్ లోకి వెళ్ళి అండ్ కూడా ఓపెన్ చేస్తా అని స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుతుంది. సో మెమరీ మేనేజ్మెంట్ ప్రకారంగా ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. స్టోరేజ్ టైప్ UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. టు బి ఆనెస్ట్ నాకు అలా అనిపించలేదు. ఒకవేళ మీరు ఏమైనా టైప్ సి పెన్ డ్రైవ్స్ ఏమైనా యూస్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. నేను వీడియోస్ ని ఫోటోస్ ని ఇప్పుడు దీంట్లో రికార్డ్ చేసిన వీడియోస్ ఫోటోస్ నేను ఎడిట్ చేయడానికి టైప్ సి పెన్ డ్రైవ్ పెట్టుకొని కాపీ చేసుకొని మ్యాక్ లోకి వేసుకొని నేను ఎడిట్ చేస్తూ ఉంటాను. అంత హెవీ స్పీడ్స్ అయితే ఏమీ లేవు. ప్రాక్టికల్ గా ఎందుకో UFS 4.0 వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడాలి. ఇందులో 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. ఇది డాల్బీ విజన్ కి సపోర్ట్ చేసింది. HDR10+ సపోర్ట్ ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంది. 450Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ కలర్స్ పరంగా 68 బిలియన్ కలర్స్ ఇది ప్రొడ్యూస్ చేయగలదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి అయితే సపోర్ట్ చేసింది. నిన్న రియల్మీ GT60 డిస్ప్లే చూసిన తర్వాత ఈ డిస్ప్లే చూడాలనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది బ్రైట్నెస్ విషయంలో కానివ్వండి, కలర్స్ డెప్త్ విషయంలో కానివ్వండి, ఇంకొక విషయంలో GT60 తో మీరు కంపేర్ చేయకపోతే మాత్రం పర్లేదు, నచ్చిద్ది. కానీ దాంతో కంపేర్ చేసుకొని దాన్ని చూసిన తర్వాత ఈ డిస్ప్లే చూస్తే అంత ఎక్కదు మనకి. అండ్ బ్రైట్నెస్ నిట్స్ కూడా యాక్చువల్ రియాలిటీలో బాగుంది. డే లైట్ విజిబిలిటీ కూడా
బాగుంది. యూట్యూబ్ లో HDR వీడియోస్ ప్లే చేస్తుంది, ప్రైమ్ లో HD కంటెంట్ కూడా స్ట్రీమ్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ లో తీసుకొని రావచ్చు. కలర్స్ విషయంలో కానివ్వండి, వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కానివ్వండి, ఆస్పెక్ట్ రేషియోలో కానివ్వండి, బెజల్స్ ప్రకారం కానివ్వండి, ఎక్కడ మీరు ఇబ్బంది పడరు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్కడ ఇబ్బంది ఏమి లేదు. అల్ట్రా ఫాస్ట్ ఏమి కాదు కానీ అన్లాకింగ్ క్విక్ ఉంది, యాక్యురేట్ ఉంది. అలానే స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ అంతా బాగుంది. రియల్మీ GT60 కంటే కూడా ఎందుకో కొంచెం దీంట్లోనే స్పీకర్స్ బాగుంది అన్నట్లు నాకు అనిపించింది. అండ్ హెడ్ ఫోన్స్ లేకుండా కూడా స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మోస్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. అండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కానీ మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండిద్ది. టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ మధ్యలో ఉన్న బ్యాలెన్సింగ్ బాగుంది. ప్రీమియంనెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. హార్మన్ కార్డన్ స్పీకర్స్ అంత ప్రీమియం మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగుంది, కొంచెం వాల్యూమ్ కూడా ఎక్కువగా రిచ్గా వస్తుంది. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఈ ఫోన్లో నచ్చని ఒకే ఒక మెయిన్ పాయింట్, అండ్ పోకోలో ఎప్పటి నుంచో ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు, ఇమేజ్ ప్రాసెసింగ్ అంత ప్రాపర్ ఉండదు. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే దీంట్లో షటర్ డిలే ఉంది. 1 or 2 seconds షటర్ డిలే కనబడుతుంది. మీరు ఫోటో క్యాప్చర్ చేసాం కదా, వెంటనే ప్రివ్యూ ఓపెన్ చేస్తాను అనుకుంటే షేక్ అయ్యి కనబడుతుంది. షటర్ డిలే ఒకటి ఉంది. అది ఆఫ్ చేసుకున్నా కానీ షటర్ డిలే మనకు కనబడుతుంది. కలర్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా తక్కువగా కనబడుతున్నాయి. అండ్ షార్ప్నెస్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్లు అనిపించింది. దగ్గరగా చూసినప్పుడు ఈ ఇమేజ్ ని టెక్స్చర్ మిస్ అవుతుంది, కొంచెం సాఫ్ట్ వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. పోకో ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంతే. రేర్ సైడ్ కెమెరా డైనమిక్ రేంజ్, పైన స్కై ఇవన్నీ బాగానే చూపిస్తుంది, కానీ ఇంకా డీటెయిల్ గా ఇంకా డెప్త్ గా చూపించవచ్చు. సోనీ IMX882 సెన్సర్ క్యాపబిలిటీ ఉంది, వీళ్ళు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సేమ్ పర్ఫార్మెన్స్, ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోమాకండి. కెమెరా శాంపిల్స్ అన్ని కూడా మీకు రియల్మీ GT60 వర్సెస్ పోకో F6 కెమెరా శాంపిల్స్ అని ఒక వీడియో చేస్తున్నా, ఆ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. వీడియో రికార్డింగ్స్ బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మాక్సిమం 1080p 60 వరకు మాత్రమే. లైట్ ఇంటేక్ మాత్రం వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు చాలా పూర్ ఉంది. మీరు లో లైట్ లో ఒకవేళ వీడియో రికార్డ్ చేసుకోకుండా చాలా ఇబ్బంది పడతారు. డే లైట్ లో బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసుకొని మీరు పర్లేదు రికార్డ్ చేసుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే స్టాండర్డ్స్ లేవు, 4K అంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇంకా వీడియో రికార్డ్ చేసుకోవడమే అనవసరం అని చెప్పని నాకు అనిపించింది. ఫుటేజ్ ఉపయోగించుకునే ఫుటేజ్ లా అనిపించట్లేదు. ఓవరాల్ గా కెమెరాస్ కు నువ్వు ఎన్ని పాయింట్స్ ఇస్తావు అంటే అవుట్ ఆఫ్ 5 2 పాయింట్స్ ఇవ్వడం కూడా దీనికి ఎక్కువే అని చెప్పాలి. మిగతా ఇండోర్ లైట్ కండిషన్ లో, మాల్ కండిషన్స్ లో, లో లైట్ కండిషన్స్ లో కెమెరా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ దిస్ కెమెరా. ఇప్పుడు బ్యాటరీ అండ్ చార్జర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 120 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఛార్జింగ్స్ పరంగా అయితే ఇంకా ప్రతిసారి ఫేక్ పబ్లిషింగ్ రెడ్మీ నోట్ 12 సిరీస్ దగ్గర నుండి చూస్తున్నాం. వీళ్ళు 11 minutes లో 0 to 50% ఛార్జ్ అయిద్దని చెప్పంటున్నారు. 35 minutes లో 0 to 100%. 21 minutes పట్టింది నాకు 0 to 50% ఛార్జ్ అవడానికి. అంటే వీళ్ళు మెన్షన్ చేసిన 11 minutes మీద ఇంకో 10 minutes ఎక్కువే పట్టింది. అండ్ ఇంకా ఫుల్ ఛార్జ్ పరంగా 35 minutes కాదు, నాకు దగ్గర 53-56 minutes దాకా పట్టింది. అరౌండ్ 1 hour వరకు పడుతుంది ఫుల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే. 90 వాట్ ఛార్జర్ తీసుకొచ్చారు కానీ ఉపయోగం ఏమీ లేదు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు నేనే స్టన్ అయ్యాను. మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుని స్పీకర్స్ కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా దీని నుంచే కనుక ఆడుతున్నట్లయితే 10 minutes కి 13 to 15% వరకు డ్రైన్ అయిపోతుంది. అండ్ హాఫ్ అన్ అవర్ మీరు గేమ్ ఆడితే ఆల్మోస్ట్ 30% వరకు ఒక్కొక్కసారి బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. అండ్ అలానే కెమెరాస్ యూస్ చేసినప్పుడు కూడా బ్యాటరీ కొంచెం ఎక్కువగా డ్రైన్ అవుతుంది. అండ్ ఓవర్ నైట్ పెట్టేసి వదిలేసాను. సిమ్ వేసి ఒక రోజు వదిలేసా, సిమ్ వేయకుండా ఒక రోజు వదిలేసా. ఏమీ కనెక్ట్ చేయకుండా వదిలేస్తే 3% వరకు బ్యాటరీ డ్రైన్ అయింది. సిమ్ వేసేసి అండ్ వైఫై కూడా కనెక్ట్ చేసిన తర్వాత ఓవర్ నైట్ వదిలేస్తే 7 to 8% వరకు బ్యాటరీ డ్రైన్ అయింది. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అంత ప్రాపర్ గా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. రైట్ నో అయితే బ్యాటరీ కొంచెం ఎక్కువగానే డ్రైన్ అవుతుంది. డే టు డే యాక్టివిటీస్ యూజ్ చేసే వాళ్ళకి మాక్సిమం ఒక వర్కింగ్ డే రావచ్చేమో, కానీ కొంచెం హెవీగా యూజ్ చేసే వాళ్ళకి అయితే బ్యాటరీ కొంచెం ఆలోచించే డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్ లో 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఏ ఒక్క ఫోన్ లో చూడడం దరిద్రం మొత్తం ఈ ఫోన్ లో చూస్తారు మీరు ఇదిగో ఇప్పుడు రైట్ నో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కూడా దగ్గర ఒక 20 నోటిఫికేషన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, అన్ని నవ్వనే ఉన్నాయి. ఇవి నేను క్లియర్ చేయనివి. ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు వచ్చిన పాపప్స్లోనే నేను క్లియర్ చేయనివి. ఇవి అవాస్ట్ అవి ఇవి. నేను ఈ వీడియో ఫుటేజ్ మొత్తం ఇప్పటికి 40 minutes వచ్చింది. ఈ 40 minutes లో నాకు 20 notifications వచ్చినాయి. హైపర్ OS అని చెప్పని తీసుకొచ్చారు. ఈ హైపర్ OS కి నాకు తెలిసి వీళ్ళు పెట్టుకున్న డెఫినేషన్ హైపర్ రేంజ్ లో, ఆ రేంజ్ లో మేము పాపప్స్ అవన్నీ వదిలి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తామని చెప్పని సింబాలిక్ గా చెప్పినట్లు అనిపిస్తుంది. అనవసరమైన నోటిఫికేషన్స్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అండ్ ఏ యాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, ఏ యాప్ గురించి సర్చ్ చేద్దాం అనుకున్నా, ఫస్ట్ యాడ్స్ రికమెండేషన్స్ ఎక్కువైపోతున్నాయి. యాక్చువల్లీ మనకు కావాల్సిన యాప్ రికమెండ్ చేయడం కంటే కూడా ప్రతి రోలో ఒక యాప్ కనబడుతుంది మీకు. ప్రతి రో అసలు ఇన్ని యాప్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను ఫోన్ ఇన్స్టాల్ చేసిన, నేను ఇన్స్టాల్ చేసిన ఒక 4-5 ఉంటాయి. అవి కాకుండా అన్ని వీడి ఇన్స్టాల్ చేసిన యాప్స్. సో UI పరంగా హైపర్ OS తీసుకొచ్చారు, కానీ అసలు వర్స్ట్ హైపర్ OS క్రియేట్ చేసినంత అనాయింగ్ ఇంకే UI క్రియేట్ చేయదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 వస్తుంది. Android వర్షన్ పరంగా ఇబ్బంది ఏం లేదు. 3+4 years అప్డేట్స్ అని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 3 years Android అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ ఒకటి ఉంది. దీంట్లో NFC సపోర్ట్ చేస్తుంది. మీరు ఏమైనా ట్యాప్ టు పే ఫీచర్ లాంటివి యూస్ చేసుకొని పేమెంట్స్ చేస్తారనుకుంటే NFC ఫీచర్
యూస్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, అవి కొంచెం ఉపయోగపడే ఫీచర్స్. అండ్ సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడితే ఎంఐ సర్వీస్ సెంటర్స్ ఆల్మోస్ట్ మీకు అన్ని సిటీస్ అండ్ టౌన్స్ లో అవైలబుల్ ఉంటాయి. సో సర్వీస్ ప్రకారంగా ఇబ్బంది ఉండదు. సో ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ కంప్లీట్ రివ్యూ. ఒక ముక్కలో ఈ ఫోన్ పర్చేజ్ చేయవచ్చా లేదని గురించి మాట్లాడితే నిన్న సేమ్ నా వెర్డిక్ట్ ఏదైతే ఉందో రియల్మీ GT60 లో సేమ్ వెర్డిక్ట్ దీన్ని కూడా 25,000 రూపాయలు లోపల వచ్చినా కానీ మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చా కానీ 30,000 రూపాయలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. వీళ్ళు యూస్ చేసిన ఐస్ లూప్ కూలింగ్ ఛాంబర్ కూడా మంచిగానే వర్కౌట్ అవుతుంది. సో ఇది ఫైనల్లీ పోకో F6 కి సంబంధించి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. ఫైనల్లీ నా పేరు తరుణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.